రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. లక్నో వేదికగా మంగళవారం మే 27 లక్నో సూపర్ జైంట్స్ పై హాఫ్ సెంచరీ చేసి దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 9,000 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆర్సీబీ తరపున ఆడి 8,594 పరుగులు చేసిన కోహ్లీ ఛాంపియన్స్ లీగ్ లో ఆర్సీబీ జట్టు తరపున ఆడి 400 పైగా పరుగులు సాధించాడు. దీంతో ఒకే జట్టుకు ఆడుతూ 9,000 పరుగులు క్లబ్ లో చేరిన తొలి ప్లేయర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ తర్వాత ఈ లిస్టులో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ ముంబై ఇండియన్స్ తరపున 6,060 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒకే జట్టు తరపున అత్యధిక పరుగుల వీరులు 9,004. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 6,060. ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 5,528. చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేష్ రైనా 5,314. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఎంఎస్ ధోని